హలో డాక్టర్. అండ్ అనిత అనే ఒక అమ్మాయి కూడా మీకు ఇంకో క్వశ్చన్ అడిగింది మ్యామ్. సిఆర్పి వచ్చేసి 62 ఉంది. 3 డేస్ కోర్స్ వాడేమో తగ్గిపోయింది. అగైన్ ఆఫ్టర్ 1 వీక్ మళ్ళీ సేమ్ రిజల్ట్ వచ్చింది. ఫీవర్, వామిటింగ్స్, ఆ ఫీవర్లో ఫిట్స్ కూడా వచ్చినాయి. సేమ్ మళ్ళీ 3 డేస్ తర్వాత కూడా బ్లడ్ టెస్ట్ చేపిస్తే 62నే ఉంది సిఆర్పి అని అన్నారు. దీనికి మెయిన్ ప్రాబ్లం ఏంటి? మేము కరెక్ట్గానే మెడికేషన్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా వాడాము, అయినప్పటికీ కూడా మళ్ళీ అంటే యాక్చువల్గా ఏంది అంటే సిఆర్పి 62 ఉంది అంటే మోస్ట్లీ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ ఉంటుంది అనమాట, వైరల్ కంటే. ఓకే. సో అంటే వాళ్ళకి ఎందుకు వస్తుంది ఫ్రీక్వెంట్గా బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ అని మనం చూసుకోవాలంటే బేబీ ఏజ్ ఏంటి, అంటే బేబీకి అన్ని వ్యాక్సిన్స్ ఇచ్చారా లేదా, అంటే వ్యాక్సిన్స్ అంటే టీకాలు అనమాట. యాక్చువల్గా టీకాలు నార్మల్గా అందరికీ తెలిసింది ఏంటి అంటే గవర్నమెంట్లో ఉన్న టీకాలు ఓకే అందరు వేయిస్తారు. గవర్నమెంట్లో కాకుండా మనకి ఏంటంటే ఆప్షనల్ వ్యాక్సిన్స్ అంటాం. సో ఒక 5-6 వ్యాక్సిన్స్ ఏంటంటే మనకి గవర్నమెంట్లో ఉండవు అనమాట. దాంట్లో టైఫాయిడ్ వ్యాక్సిన్, ఫ్లూ వ్యాక్సిన్, అమ్మవారు వ్యాక్సిన్, హెపటైటిస్ ఏ అంటే వాటర్ నుంచి వచ్చే జాండిస్ ఆ వ్యాక్సిన్, మెదడువాపుకు సంబంధించిన 2 వ్యాక్సిన్స్ ప్రస్తుతానికి ఇవి గవర్నమెంట్లో లేవు. సరే ఫ్యూచర్లో ఇవి ఇంక్లూడ్ చేయొచ్చేమో. సరే మనం వ్యాక్సిన్స్ అన్నీ తీసుకోవాలన్నమాట. సరే వ్యాక్సిన్స్ అనేవి తీసుకుంటే ఏంటంటే మనకి రికరెంట్గా ఇన్ఫెక్షన్స్ అనేవి రాకుండా ఉంటాయి, అంటే ఊరికే ఇన్ఫెక్షన్స్ రాకుండా ఉంటాయి. ఇన్ఫెక్షన్స్ వచ్చినా కూడా మనకి ఏంటంటే సివియర్ అవ్వకుండా ఉంటాయన్నమాట, ఏదన్నా కూడా మైల్డ్గా తగ్గిపోతాయి అనమాట. సో మీరు అన్నట్టు వాళ్ళకి అంటే మేబీ వాళ్ళకి వ్యాక్సిన్స్ అన్నీ ఇచ్చారో లేదో తెలియదు. నెక్స్ట్ సో వాళ్ళు ఆప్షనల్ వ్యాక్సిన్స్ ఆప్షన్ అంటే ఎక్స్ట్రా ఈ వ్యాక్సిన్స్ తీసుకున్నారో లేదో తెలియదు. అండ్ ఇంకోటి ఏంటంటే వాళ్ళ ఇమ్యూనిటీ పవర్ ఎలా ఉంది, వాళ్ళ డైట్ ఎలా పెడుతున్నారు, వాళ్ళన్నీ బేబీకి అన్ని కావాల్సినవన్నీ పెడుతున్నారు అంటే చాలా మంది ఏంటంటే తెలియదు అనమాట. చాలా మందికి అంటే చిన్నపిల్లలకి ఇవన్నీ పెట్టచ్చు అనే విషయం తెలియక ఏంటంటే డైలీ అదేంటి ఏదో హోమ్ మేడ్ సెర్లాక్ లాంటిది ఏదైనా ఓన్లీ ఉగ్గు. సరే అదేంటంటే యాక్చువల్గా మనం తొందరగానే స్టాప్ చేయాలి అవన్నీ. సరే ఓన్లీ ఆ ఉగ్గు అనేది పెడుతూ ఉంటారు, ఎంత బేబీ 2 years వరకు కూడా పెడుతూ ఉంటారు అనమాట. సరే దాంట్లో ఏమీ ఉండదు, ఓన్లీ బియ్యము పెసరపప్పు ఉంటుంది అంతేగాని విటమిన్స్ మినరల్స్ అనేవి ఉండవు అనమాట. సరే సో వాళ్ళ డైట్ అనేది కూడా మోస్ట్ ఇంపార్టెంట్. డైట్ అండ్ వ్యాక్సిన్స్ సరే ఇది చూసుకోవాలి. డైట్ అంతా ప్రాపర్గానే ఉంది, వ్యాక్సిన్స్ అన్నీ ప్రాపర్గానే ఇచ్చాము, ఆప్షనల్ వ్యాక్సిన్స్ కూడా ఇచ్చాము అంటే అప్పుడు మనం చూసుకోవాలన్నమాట. అంటే వాళ్ళకి బై బర్త్ వాళ్ళకి ఏమన్నా ఇమ్యూనిటీ పవర్ అనేది తక్కువ ఉందా, సరే అవన్నీ మనం చూసుకొని చేసుకోవాలన్నమాట. కొంతమంది పిల్లల్లో ఫీవర్ వచ్చిన తర్వాత ఫిట్స్ సిమ్టమ్స్ అనేది కనిపిస్తూ ఉంటుంది. అది ఏ స్టేజ్లో కనిపిస్తుంది? నార్మల్గా ఏంటంటే ఫెబ్రైల్ సీజర్స్ అంటాం అనమాట. యాక్చువల్గా సింపుల్ ఫెబ్రైల్ సీజర్స్ అంటాం. ఇది చాలా కామన్ అనమాట. బేబీకి 6 months కంప్లీట్ అయినప్పటి నుంచి 6 years కంప్లీట్ అయ్యేలోపు ఎప్పుడైనా రావచ్చు. సరే ఓన్లీ ఒక్కసారి ఫిట్స్ రాగానే కంగారు పడాల్సిన అవసరం అయితే లేదు. అంటే ఫస్ట్ టైం వచ్చినప్పుడు ఎవరైనా కంగారు పడతారు. సరే సో అది మనం డాక్టర్ దగ్గరికి వెళ్తే చెప్తారు అంటే ఇది సింపులా లేకపోతే కాంప్లెక్సా అన్నది మనం దాన్ని బట్టి. సింపుల్ ఫెబ్రైల్ సీజర్స్ అంటే నార్మల్గా పిల్లల్లో వినే ఉంటారు కదా, అంటే పిల్లల్లో ఫిట్స్ రావడం అనేది నార్మల్గా పిల్లల్లో వచ్చే ఫిట్స్ అనుకోండి, అంటే ఏ కాంప్లికేషన్స్ లేకుండా 6 years అయ్యాక అది తగ్గిపోతుంది అనమాట. సో ఓన్లీ దాని అంటే కొంతమందికి ఏంటంటే మళ్ళీ వస్తుంటాయి, ఒక్కసారి కాకుండా ఎక్కువసార్లు రావడము. అవి మనం చూసుకోవాలండి నిజంగా వాళ్ళకి ఏమన్నా బ్రెయిన్లో ఏమైనా ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయా లేకపోతే జెనెటిక్ ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా. సో అప్పుడు ఏంటంటే వాళ్ళు డైలీ ఫిట్స్ మెడిసిన్స్ అవన్నీ వాడుకోవాల్సిన అవసరం పడుతుంది. కానీ ఒక్కసారి వచ్చి తగ్గిపోతే అదేం ప్రాబ్లమాటిక్ అయితే ఏం కాదు. మోస్ట్లీ ఒక్కసారి వచ్చి ఎవరికి వస్తుంది అంటే ఫ్యామిలీ హిస్టరీ అనేది ఉంటుంది అనమాట. వాళ్ళకి వాళ్ళ అమ్మ వాళ్ళ సైడు వాళ్ళ నాన్న వాళ్ళ సైడు రిలేటివ్స్కి ఉంటాయన్నమాట హిస్టరీ అంతా. సో అలా రన్ అవుతుంటుంది ఫ్యామిలీస్లో అది. అంతేగాని ఫీవర్ హై అవ్వడం వల్లే వస్తుంది. యాక్చువల్గా ఫీవర్ ఎక్కువ ఉన్నప్పుడే అంటే నార్మల్గా హై ఫీవర్ ఉన్నప్పుడే వస్తాయి ఫిట్స్. ఇవి హై ఫీవర్ వచ్చినప్పుడు ఫిట్స్ ఫస్ట్ డే ఒకసారి ఊరికే వచ్చి తగ్గిపోతుంది అంటే అదేమీ పెద్ద ప్రాబ్లమాటిక్ ఏం కాదు. అలా కాకుండా 1 dayనే చాలాసార్లు రావడము, ఫస్ట్ డే రావడం, సెకండ్ డే రావడము, సరే ఇంకా అలా కొన్ని ఉంటాయన్నమాట. మనం ఎప్పుడు కంగారు పడాలి అని బేబీ చాలా మత్తుగా ఉండడము, సరే ఇప్పుడు వచ్చింది ఫీవర్ వచ్చినప్పుడు వచ్చింది అంటే ఎవ్రీ టైం రావడము, అప్పుడు ఏదైనా అబ్నార్మల్గా మనం కన్సిడర్ చేయాలి. ఓకే. సో ఎవరు కూడా ప్యానిక్ అవ్వమాకండి. కొన్ని ఫీవర్ వచ్చింది ఫిట్స్ వచ్చింది అంటే ఏదో అయిపోతుందని కాదు. దాంట్లో చాలా వరకు నార్మల్ అంటే సింపుల్వే ఉంటాయి. వెరీ రేర్గా ఈ కాంప్లెక్స్ అనేవి ఉంటాయన్నమాట. సింపుల్గా కాంప్లెక్స్ అనేది ఏంటంటే మనం చూసుకొని తెలుసుకోవాలి, పేషెంట్ని బట్టి మనం చూసుకొని తెలుసుకోవాలి. అసలు బేబీ ఉన్న న్యూ బోర్న్ బేబీస్ కావచ్చు, లేదంటే 6 years దాటిన బేబీస్ కావచ్చు, ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే పిల్లలు హెల్తీగా ఉంటారు? అండ్ ఎలా అంటే ఏజ్ తగ్గట్టు వెయిట్ ఉంటుంది కదా మ్యామ్, ఆ వెయిట్ని ఎలా మెయింటైన్ చేస్తూ ఉండాలి ఒక్కసారి మన వ్యూయర్స్ కూడా? యాక్చువల్గా ఏంటి అంటే ప్రాపర్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే డైట్ అనమాట. సరే ఎలాంటి రెస్ట్రిక్షన్స్ లేకుండా అన్నీ పెట్టాలి. అన్నీ పెడితేనే హెల్తీగా ఉంటారు. సరే అన్ని ఫ్రూట్స్, అన్ని వెజిటబుల్స్,
డ్రై ఫ్రూట్స్ కూడా ఏంటంటే లెస్ దెన్ 3 years 3 సంవత్సరాల పిల్లలకి ఏంటంటే డ్రై ఫ్రూట్స్ అలా కాకుండా పౌడర్ చేసి పెడితే బెటర్. ఎందుకు అంటే చోక్ చేసుకునే ఛాన్స్ ఉంటుంది, అంటే పొరబోయే ఛాన్స్ ఉంటుంది. చాలా మంది చెప్తారు మా బేబీకి 1.5 year బాగా తినేస్తుంది. బాగా తింటున్నా కూడా జాగ్రత్తగా ఉండాలన్నమాట, అంటే పొరబోతుందా లేదా. అసలు ఇన్ కేస్ పొరబోతే ఏంటంటే ప్రాబ్లం అవుతుంది. 3 years పైన పిల్లలు ఈజీగా తినేస్తారు. 3 years లో పిల్లలకి డ్రై ఫ్రూట్స్ ఇంక్లూడ్ చేస్తున్నారంటే బెటర్ ఏంటంటే పౌడర్ ఫామ్. లేదు ఒకవేళ వాళ్ళు తింటున్నారంటే మనం జాగ్రత్త చూసుకోవాలన్నమాట. సరే ఫ్రూట్స్, డ్రై ఫ్రూట్స్, ఆకుకూరలు, సరేనా, వెజిటబుల్స్, నాన్ వెజిటేరియన్ అయితే ఎగ్, ఇంకా అన్ని నాన్ వెజిటేరియన్ అన్ని. మెయిన్ థింగ్, మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఇదనమాట. నెక్స్ట్ థింగ్ ఏం చేయకూడదు అంటే జంక్ ఫుడ్ అనేది దానికి ఒక లిమిట్స్ అనేవి ఉంటాయి. చాలా డైలీ ఒక బిస్కెట్ ప్యాకెట్ కొనియడము, డైలీ స్కూల్లో చిప్స్ ఏదో ఒకటి కొనివ్వడము, సరే అలాంటివి అస్సలు చేయకూడదు. పిల్లలు అన్నాక ఎప్పుడో ఒకసారి కొనివ్వాలి కాబట్టి వీక్లీ వన్స్ దానికి కూడా ఒకటి ఉంటుంది అనమాట. అంటే మళ్ళీ అసలు మనం ఇవ్వకపోతే వాళ్ళు వేరే వాళ్ళకి అట్రాక్ట్ అవుతారు. దానికి కూడా లిమిట్ ప్రకారం పేరెంట్సే కొనివ్వాలి, అది కూడా వీక్లీ వన్స్ కొనివ్వాలి, అది కూడా ఎంత కొనివ్వాలి అని కూడా ఉంటుంది అనమాట. నా యాక్చువల్గా క్యాలరీస్ అనేవి ఉంటాయి. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆ బేబీకి 1000 kcal అవసరం పడింది అనుకోండి, మన ఏజ్ ప్రకారం క్యాలరీస్ మనం ఎక్కడ చూసుకున్నా మనకు వచ్చేస్తాయి. వన్స్ గూగుల్ చేస్తే వచ్చేస్తాయి. 1000 calories అవసరం పడింది అనుకోండి, 1/3 అంటే ఒక 300 calories వరకు మనం జంక్ ఫుడ్ ఇవ్వచ్చు అనమాట. మనం చూసుకోవచ్చు దాని మీద సన్న ఈ సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఈ బిస్కెట్ ప్యాకెట్ మీద ఎన్ని క్యాలరీస్ వస్తాయి అనేది దాని ప్రకారం చూసుకొని, అది కూడా మనం ఏంటంటే ఆ ఇచ్చే జంక్ ఫుడ్ కూడా మనం కొంచెం హెల్తీగా ఇస్తే బెటర్. థింగ్ ఏంటి అంటే వ్యాక్సిన్స్ అనేవి ఇవ్వాలన్నమాట. బేబీ హెల్తీగా ఉండాలి అంటే వ్యాక్సిన్స్ అనేవి ఇవ్వాలి. చెప్పినట్టు ఆప్షనల్ వ్యాక్సిన్స్ అనేవి కూడా అన్ని మనం ఇంక్లూడ్ చేసుకుంటే మంచిది. అండ్ ఏ ఏజ్లో ఏ వ్యాక్సిన్, అంటే కొంతమంది ఈ ఏజ్ 3rd month వేయాలి, అది మిస్ అయిపోయింది వ్యాక్సిన్, నెక్స్ట్ వేయించుకోవచ్చు అంటారు నెక్స్ట్ మంత్. ఏంటంటే మనం వాళ్ళు మిస్ అయిన దాని ప్రకారం మనం ఏంటంటే మళ్ళీ రీషెడ్యూల్ చేస్తాం అనమాట. అంటే మళ్ళీ ఒక షెడ్యూల్లో క్రియేట్ చేసి మిస్ అయినవన్నీ ఏంటంటే మనం ఇంక్లూడ్ చేయగలుగుతాం. అంటే ఇప్పుడు 3rd month మిస్ అవ్వగానే కొంతమంది ఇది మిస్ అయింది లేదు అలా ఏం ఉండదు. మిస్ అయినా కూడా మనం ఏంటంటే వేసుకోవచ్చు. సో చూసారు కదా వ్యూస్, ఈరోజు అయితే మేడము మనకున్న చాలా అపోహలకు అన్ని కూడా ఫుల్ స్టాప్ పెట్టేశారు. మ్యాక్సిమం కూడా ఎవరైతే వాడుతున్నారో పౌడర్స్ కావచ్చు, కాటుక కావచ్చు, అండ్ వుడ్వర్డ్స్ కావచ్చు, ఇలా ఏవైనా సరే పిల్లలకి మ్యాక్సిమం దూరంగా ఉంచితేనే చాలా బెస్ట్ అని చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. మేము అడగంగా వచ్చి ఇంత యూస్ఫుల్ అయ్యే టాపిక్ మీద మీరు మాకు వచ్చి ఇంటర్వ్యూ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. సో మీలో ఎవరికైనా సరే న్యూ బోర్న్ బేబీస్ కావచ్చు, పిల్లల గురించి ఏమైనా డౌట్స్ ఉన్నాయి, లేదంటే ట్రీట్మెంట్ కావచ్చు, ఇంకా ఏమైనా మీకు డౌట్స్ ఉంటే మాత్రం కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి అయితే మీరు కాల్ చేసేయండి. మన ఒంగోలులో ఉన్నటువంటి కీసరి హాస్పిటల్లో మీకు అన్ని ఫెసిలిటీస్ కూడా ఉంటాయి అండ్ ట్రీట్మెంట్ కూడా అలాగే ఉంటుంది. ఒక్కసారి మీరు మేడంని కన్సల్ట్ అవ్వండి, మీకు బెస్ట్ రిజల్ట్స్ అండ్ మీకున్న క్వశ్చన్స్ అన్నిటికి కూడా మేడం ఆన్సర్ చేస్తూ ఉంటారు. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్గా మ్యామ్, కీసరి హాస్పిటల్ గురించి మీరేం చెప్తారు? అట్లేదు చెప్పండి మ్యామ్. యాక్చువల్గా నేను పీడియాట్రిషియన్, అంటే ప్రెసెంట్ అంటే ఓన్లీ ఓపీడీ అవైలబుల్ ఉందన్నమాట అక్కడ. అంటే ఓన్లీ ఓపీ వరకు అడ్మిషన్స్ అయితే లేవు. అంటే పిల్లలకు సంబంధించిన అంటే ఓపీ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ అన్ని దగ్గు, జలుబు, జ్వరం, నెక్స్ట్ నెమ్ము, మోషన్స్, వామిటింగ్స్, బరువు పెరగకుండా ఉండడం, బరువు ఎక్కువ ఉండడం, ఇంకా స్కిన్ రిలేటెడ్ ఇష్యూస్, ఆస్తమా, వీజింగ్, అలర్జీస్ అవన్నీ చూస్తాను. సో చిన్న వాళ్ళకి కదా, పెద్దవాళ్ళకి కూడా ఉంటుంది? చిన్న వాళ్ళకి నేను చూస్తాను, పెద్ద వాళ్ళకి వచ్చేసి సార్ చూస్తారు. సార్ ఎండోక్రైనాలజిస్ట్. సో షుగర్, థైరాయిడ్, ఎనీ అదర్ హార్మోన్ రిలేటెడ్ ఇష్యూస్ సార్ చూస్తారు. సో చిన్నపిల్లలకే కాదు పెద్దవాళ్ళకి కూడా, ప్రతి ఒక్కరికి కూడా ఈ ఎండోక్రైన్ కావచ్చు, ఈ షుగర్, ఇవన్నిటికి కూడా ట్రీట్మెంట్ అనేది అక్కడ దొరుకుతుంది. అండ్ మీరు అక్కడికి వెళ్ళి చిన్న అని లేదు, పెద్ద అని లేదు, అందరు కూడా అక్కడ అందుబాటులో ఉన్నారు కాబట్టి డాక్టర్స్, మీరు ఒకసారి వెళ్ళి చెప్పండి, వాళ్ళైతే మీకు ఒక సొల్యూషన్ అయితే ఇస్తారు. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్ వన్స్ అగైన్ మీరు వచ్చినందుకు. సో ఇలాగే చూస్తూ అండ్ మమ్మల్ని అలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి. నెక్స్ట్ ప్రోగ్రామ్తో మళ్ళీ మేము ముందుకు వచ్చేస్తాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ హలో డాక్టర్ ప్రోగ్రామ్.